హలో ఆల్సో ఈరోజు మనం వేడి వేడి క్రిస్పీ వెజ్ పఫ్స్ చేసుకుందాం రండి. అది కూడా పన్నీర్ పఫ్స్. సో ఇలా వీడియోలో మీకు చూపిస్తున్నట్టు షీట్స్ దొరుకుతాయండి మనకు పఫ్ చేసుకోవడానికి. ఇలా మనం తెచ్చుకున్నాక షీట్స్ ఇవి ఇండియాలో, కెనడా, యూఎస్ ఎక్కడైనా దొరుకుతుందండి. సో అలా షీట్స్ ఓపెన్ చేయగానే ఇలాంటి షీట్స్ ఉంటుందండి. ఈ షీట్స్ ఏంటి అంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. కొంతమంది ఆ పేస్ట్రీ షేప్ ఆరల్స్ కిడ్స్కి నచ్చినట్టు కావాలి అంటే బిస్కెట్స్ షేప్ ఇట్లా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. వీటిలో కట్ చేసుకున్నాక దీంట్లో ఫిల్లింగ్ అనేది మనం ఈరోజు చేసుకోబోయేది పన్నీర్ స్టఫింగ్ అండి. సో ఈ పన్నీర్ స్టఫింగ్ డీటెయిలింగ్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. ఇప్పుడు ఈ పన్నీర్ స్టఫింగ్ ఎలా చేసుకోవాలి అంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, తర్వాత హింజ్, గ్రీన్ చిల్లీస్ అండ్ చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ పీస్, పన్నీర్, తర్వాత టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, క్యూమిన్ అండ్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే తగినంత సాల్ట్. ఇలా వీడియోలో మీకు చూపిస్తున్నట్టు ఆ స్టఫింగ్ని మనం పేస్ట్రీ షీట్స్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఇది మన ఇష్టం అండి. యాజ్ ఐ సెడ్ యూ మీకు నచ్చిన షేప్స్ ఇలా మనం అన్ని షేప్స్ పెట్టుకున్నాక ఎయిర్ ఫ్రైయర్లో 370 degrees ఫారెన్హీట్లో 15 minutes వరకు ఉంచాలి. మనకు మంచిగా వెజ్ పఫ్స్ అనేవి రావాలి అంటే. సో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు 370 degreesలో 15 minutes ఉంచాక మనం ఎయిర్ ఫ్రైయర్లోంచి తీస్తే ఎమ్మి అండ్ క్రిస్పీ వెజ్ పఫ్స్ రెడీ అండి. అది కూడా పన్నీర్ పఫ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. సో ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అండ్ ఐ కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కెనడా అండ్ అబ్రాడ్ అండి. థ్యాంక్ యూ.